హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వులు పల్లీలు బెల్లంతో లడ్డు చేస్తున్నాను. మా పిల్లలు దీనిని చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. తర్వాత అందులో నువ్వులు, నా దగ్గర ఆల్రెడీ పల్లీల పొడి ఉంది కాబట్టి నేను డైరెక్ట్ పల్లి పొడి వేసుకొని నువ్వులు అండ్ పల్లి పొడి రెండింటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను అలాగే వేయించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సిమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పోయి ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలపడం ఆపేస్తే అది అడుగు అంటుతుంది. టేస్ట్ కూడా అంత రుచిగా రాదు. లడ్డు అంతా మాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. కలపడం వల్ల నువ్వులు అండ్ పల్లీల పొడి బాగా మిక్స్ అయ్యి ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర పల్లీలు ఉంటే నువ్వులు వేరు పల్లీలు వేరే వేయించుకొని ఇలా చల్లారించుకోవాలి ఫ్రెండ్స్. చల్లారాక దీన్ని ఇలా బెల్లాన్ని తురుముకోవాలి ఫ్రెండ్స్. అలాగే వేస్తే మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తురుముకొని మీకు రుచికి సరిపడా తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి. తక్కువ తినే పల్లీల మిశ్రమాన్ని మీ రుచికి సరిపడా వేసుకొని అండ్ బెల్లం వేసి నువ్వులు కొత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఓకే ఫ్రెండ్స్, గ్రైండర్ చేస్తున్నాను. చూడండి, ఒక 2-3 మిక్సీలో మెత్తని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వులు పల్లీలు బెల్లం 3 కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చేస్తున్నాను. నెక్స్ట్ అది ఒక ప్లేట్లో తీసుకొని లడ్డూలని ఇలా చుట్టుకోవాలి. రుచికరమైన లడ్డూలు. ఈ లడ్డూలు నువ్వులు బెల్లంతో పల్లీలతో చేసిన లడ్డూలు కదా, బలం కూడా ఫ్రెండ్స్. నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.